కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని పలు గ్రామాలలో కల్తీ కల్లు తాగి 54 మంది అస్వస్థతకు గురయ్యారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. దుర్కి కల్లు డిపో నుంచి అంకోల్, దామరాంచ గ్రామాలకు కల్లు సరఫరా అయినట్లు గుర్తించారు అధికారులు. కల్లు తాగిన తర్వాత కళ్లు తేలేయడం, మెడలు వెనక్కి వంచేయడంతో పాటు వింతగా ప్రవర్తించారు కల్తీ కల్లు బాధితులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విఘ్నేష్ ఆసుపత్రి నుంచి అందిస్తారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్, నస్రుల్లాబాద్ రెండు మండలాల్లో కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. కల్తీ కల్లుకు సంబంధించి తాగిన వారందరూ కూడా అస్వస్థతకు గురై దాదాపు 54 మంది వరకు అస్వస్థతకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో, అలాగే బాన్స్వాడ ఆసుపత్రి ఏరియా ఆసుపత్రిలో, కొంతమంది ప్రైవేట్ హాస్పిటళ్లలో ఆర్ఎంపీ డాక్టర్ల వద్ద కూడా ఈ చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వీళ్ళంతా కూడా దాదాపు 54 మందిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు, వృద్ధులు కూడా ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా వింతగా ప్రవర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా మెడలు వంచేయడము, అలాగే కీళ్ళ నొప్పులు, కాళ్ళు చేతుల నొప్పులు అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఏదైతే గ్రామాలలో చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు ఇది కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కళ్ళు డోస్ పెరిగి, కళ్ళులో వేసే డ్రగ్స్ ఏమన్నా డోస్ పెరిగి ఈ సంఘటన చోటు చేసుకుందా లేకపోతే ఏంటనేది ఒక సంచలనంగా మారింది. గ్రామాల్లో అయితే వైద్యశాఖ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ వైద్యం అయితే అందిస్తున్నారు. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం వాళ్ళ బాధితులకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అమ్మ, ఏం జరిగిందమ్మా చెప్పండి. ఎవరు మీ వాళ్ళు ఏమి జరిగింది? కళ్ళు తాగారా లేకపోతే ఏం ప్రాబ్లం అయింది? కళ్ళు తాగారు సార్. కళ్ళు తాగిన నుంచి ఈ తలకాయము ఇట్లా అయిపోయింది. అలా ఇది 2 కొడుకులు ఆ కళ్ళులో ఏమో మందు వేసిరేమో మాకు తెలియలేదు. దవాఖానకు తీసుకోపోయినా రోజు లెక్కనే తాగింది సార్. మా ఆయన సాయంత్రం తాగానే అట్లా అయిందంటే బాన్సోడకు తీసుకెళ్ళినాం సార్. ఇట్లా మిడుసులు అంకర ఓడు నేలక మొత్తం దొడ్డుగా అయిపోయింది సార్. బాన్సోడకు తీసుకువెళ్తే నిజామాబాద్ పంపించింది సార్. ఇక్కడికి రోజు లెక్కనే తాగింది మా అక్క. కళ్ళు మిడుసులు అంకర పోయినాయి, చేతులు అంకర పోయినాయి. జర చేతులు పోయినాయి. రొద్దు తాగుతాం, చేస్తాం రొద్దు తాగుతాం. నిన్న ఒక్కరోజు అట్లే, అంతకుముందు రాలే. అంటే ఈ కళ్ళు తాగడం వల్ల ప్రతిరోజు తాగుతుంటారా ఏంది? ఇప్పుడు నిన్న తాగడం వల్ల ఏమైనా జరిగిందా? ఏం అనుమానం మీకు? డైలీ వైస్ అయితే తాగుతాడు సార్. రోజు అయితే ఏం కాలేదు. ఇది రాంపూర్ తండా పుల్కుచ బాన్స్వాడ మండల్ అయితే రోజువారీగా తాగుతాడు. అంటే రోజువారీగానే అట్లా పోయిండు తాగనికి. డైలీ వైజ్గా 2 o'clockకి తాగి ఇంటికి వచ్చిండు. నార్మల్గానే ఉంది. తర్వాత 4 o'clock నుంచి బ్యాక్ పెయిన్ వచ్చేసి, తర్వాత మిడుసులు వంకర పోవడము, దమ్ము రావడము. అయితే ఏమైందనేసి ఆర్ఎంపీ దగ్గర పోయినాము. అయితే ఆర్ఎంపీ ఏమో పట్టలేదు. ఈ ప్రాంతాల్లో కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల కూడా ఈ కల్తీ కల్లు జోరుగా సాగుతుంది. ఈ విషయంలో ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ కావచ్చు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుందని వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.